హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ బగారా బైగన్ అండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. హాఫ్ కప్పు నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు. అవి రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్టేనండి. ఆయిల్ వేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను డ్రై రోస్ట్ చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. నేను ఈ విధంగా చేస్తాను. అరకప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు వేరుశనగపప్పు అండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి పప్పు లోపల వరకు వేగే విధంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి, అప్పుడు మీకు గ్రేవీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. టెంకాయ అండి, ఇలా టెంకాయ పగలు కొట్టుకుందాం. పచ్చి టెంకాయ లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ముందు వాటర్ తీసేస్తున్నాను. టెంకాయ పగలు కొట్టుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి వేరుశనగపప్పు ఇట్లా వేడి మీద ఇట్లా అంటేనే పొట్టు వచ్చేసేయాలి, అట్లా వేయించుకోవాలి. మామూలుగా అయితే చల్లారితేనే పొట్టు వస్తుంది అనమాట, కానీ ఇలా ఈ విధంగా వేయించుకుంటే వేడి మీద ఉన్నప్పుడే పొట్టు వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి ఇవి కూడా రోస్ట్ చేసుకుందామండి. ఎలా అనేది మీకు చూపిస్తాను. కొద్దిగా బ్రౌన్ కలర్గా కలర్ మారుతుంది, చూసారు కదా, అట్లాగా కొద్దిగా. అది చల్లారేలోపు ఇవి నువ్వులు, వేరుశనగపప్పు, కొబ్బరి అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవి చల్లారేలోపు వంకాయలు కట్ చేసుకుందాము. నూనె వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద డబర పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేలోపు ఈ వంకాయలు వాటర్లోంచి తీసి పిండి ఇట్లా పక్కన పెట్టుకుందాము. ఒక్కొక్కటి వేస్తే ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, ఆయిల్ పైన పడుతుంది. అందుకని ముందుగానే ఇట్లా పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు అన్నీ ఇందులో వేసేస్తున్నానండి. వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం కొద్దిసేపు. అవి తిప్పుకుంటూ మెత్తబడేలాగా చేసుకోవాలండి. అందరూ గ్రేవీ వేపిన తర్వాత అందులో వేసేస్తారు, కానీ వంకాయ కొద్దిగా పచ్చిగానే ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తానన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి ఇట్లా వేయించి చేయడం అంటే లేట్ కదా, అందుకని గ్రేవీతో పాటు వేసేస్తారు. నేను ఇంటి వరకే కాబట్టి ఇట్లా చేస్తున్నాను. మెత్తబడిపోయాయండి వంకాయలన్నీ. ఇప్పుడు తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా, స్పూన్ తొలగుచ్చగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకొద్దిగా వేడెక్కిన తర్వాత మిరియాలు, యాలకులు, కరివేపాకు వేసి అవి చిటిపట్లు ఆడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాము. అది వేపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ముందుగానే ఆయిల్లో వేస్తే అడుగంటుతుంది, అందుకని దీంతో పాటు వేసేస్తున్నాను. ఇప్పుడు దాంతోపాటే వేపేసుకుంటే మీకు స్మెల్ కూడా ఏమి ఉండదు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే. ఇందులో ఇప్పుడు పసుపు, కారము అండ్ ఉప్పు వేసేసుకుంటున్నాము. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకుందాము. ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. ఇది అడుగంటుతుంది, వేరుశనగపప్పు అవి వేసాం కాబట్టి కలుపుతూ తిప్పుకోవాలన్నమాట. మీకు కింద కనిపిస్తుంది అనుకుంటున్నాను అడుగంటుండేది, అది గీకుతూ కలిపేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. అదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు చింతపండు రసం అండి, ఇందులో కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది. వంకాయలు కూడా వేసేసి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని జీలకర్ర, మెంతులు పొడి అండి, చేపల కూరలో వేస్తాం కదా అవి రెండే, ధనియాలు వేరు, జీలకర్రను అండ్ మెంతులు పొడి ఇందులో వేసేస్తామన్నమాట. వేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకోవడమే. కొద్దిగా వాటరీగానే ఉండండి, ఎందుకంటే అది ఉడికిన తర్వాత
చిక్కబడిపోతుంది గ్రేవీ అనేది. ఇదిగోండి జీలకర్ర అండ్ మెంతుల పొడి, అవి రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నానండి. పొడి వేసేసి కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవడమేనండి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో తినుంటారు కదా మీరు వంకాయ కూర, అదే అనమాట. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు, అంటే సపరేట్ అయ్యేంత వరకు. మామూలుగా అయితే ఆయిల్ చాలా ఎక్కువ అవుతుందండి, ఎక్కువ వేస్తారు, నేను వేయలేదు. అంత ఆయిల్ తినడం మంచిది కాదు కదా, పైన ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది ఈ కర్రీ ఎవరు చేసినా. నేను కొద్దిగానే వేస్తాను అనమాట. మీరు వాటరీగా ఉంది అని ఏం ఇదవ్వద్దు, మనం ఆపేసిన తర్వాత కొద్దిసేపటికి చిక్కబడిపోతుంది గ్రేవీ అనేది. అదేనండి, బగారా బైగన్ రెడీ అయిపోయింది. ఆయిల్ సపరేట్ కలుపుతున్నా కూడా ఆయిల్ సపరేట్గా వచ్చేసింది కదా, అంతవరకు కుక్ చేసుకోవాలి. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.